ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే లోకములో గుణవంతుడు ఎప్పటికీ గుణహీనుడు కాదు కదా. అలాగనే ఆత్మజ్ఞానరహితుడు అవడం అనేటువంటిది ఎప్పటికీ సంభవించదు. నేను సదా జ్ఞానవంతుడను, సదా నిర్మలుడను, సదా శాంతాత్ముడను, ఎల్లవేళలా సమాధినిష్ఠుడని అయ్యున్నాను. సమాధిలో నాకు ఏ విధంగా దేని చేత భేదము సంభవిస్తుంది? ఎలాగంటే దేని చేత భేదము సంభవించదు. ఆత్మ కంటే అభిన్నముగానే సదా నా యొక్క సత్తా సిద్ధిస్తూ ఉన్నది. ఆత్మ కంటే ఇతరమైనది కాదు నా యొక్క సమాధి సత్తా అని చెబుతూ, ఈ కారణము చేత నా మనసు ఏ కాలమునను కూడా సమాధి రహితమై ఉండదు. ఎప్పుడూ సమాధి స్థితి అందే ఉంటుంది. అంటే విషయాలు అనేటువంటివి ఎప్పుడూ వర్జించబడినవి. మరియు మనస్సే లేకపోవడం వల్ల అది ఎన్నడూ కూడా సమాధినిష్ట కలది అని చెప్పడానికి కాదుగా. అసలు మనసే లేదు. ఎలాగంటే నిత్యమగు ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అది ఒక్కటే ఉన్నది అని చెబుతూ, సర్వగః సర్వ దైవాత్మ సర్వమేవచ సర్వదా అసమాధిర్హి కోసౌ స్యాత్ సమాధి రపికః స్మృతః. సర్వదా ఎల్లవేళలా కూడా సర్వ విధములా కూడా ఆత్మ ఒకటియే ఉన్నది, సర్వము వ్యాపించి ఉన్నది. సర్వస్వరూపమునై అదే ఉండగా, అన్ని రూపములలో ఆ ఆత్మ ఒకటే ఉండగా, ఇంకా సమాధి అని అసమాధి అని ఇటువంటి భేదాలు ఎక్కడివి? అంటే సర్వ విధాలా కూడా సమస్తము ఏ విధంగా అంటే సర్వము కూడా సదా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ అయి ఉండగా, ఇంకా సమాధి ఏంటి, సమాధి లేకపోవడం ఏమిటి అని చెబుతూ, అంతేకాదు భేదము అనేటువంటిది తొలగిపోయిన కారణం చేత ఈ కార్యాల యొక్క మార్పులు కానీ విభాగాలు అనేటువంటివి కానీ అవన్నీ నశించిపోయినటువంటి మహాత్ములు నిత్యము కూడా సమాహిత బుద్ధి కలవారే అయి ఉంటారు. అందువలన సమాహితము అసమాహితము అనే భేదాలను కల్పించేటువంటి ఈ ఉత్తమ వాక్య సముదాయము ఇప్పుడు ఎక్కడ ఉన్నది అని అడుగుతూ, అయితే ఈ ఉపశమ ప్రకరణమునందు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏ విధంగా సమాధి నిశ్చయాన్ని గురించి వర్ణించి చెప్పారు. అప్పుడు మళ్ళీ కూడా పరిగుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు సురగునితో, ఓ రాజా, నీవు నిఖముగా జ్ఞానవంతుడివే, నువ్వు నిజంగా జ్ఞానవంతుడివే. నీవా ఆ పరబ్రహ్మ పదాన్నే పొంది ఉన్నావు. అందువలననే మిగుల శీతలమైనటువంటి ప్రసన్నమైన అంతఃకరణం కలిగి ఉన్నావు. పూర్ణ చంద్రునిలాగా వెలుగుతూ ఉన్నావు. ఇంకా ఆనందమును మధుర రసము చేత పూర్ణమై ఉన్నటువంటి సర్వ ఉత్తమమైనటువంటి సంపద చేత కూడా సేవితుడవై శీతలము స్నిగ్ధము సుందరము అయిన కమలము ఎలా ఉంటుందో అలాగే విరాజిల్లుచూ ఉన్నావు. నిర్మలమైన విశాలమైన నిండి ఉన్న పూర్ణ గంభీర ప్రకటాశయయుక్తమైనటువంటి అంతఃకరణము కలిగి ఈ తీరమందలి వాయు విలాసముతో కూడిన ముత్యపు సముద్రములాగానే నీవు ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నావు. స్వచ్ఛమును ఆనందముతో నిండిపోయి ఉన్న అహంకార మేఘరహితుడువు. ప్రత్యక్షమును విశాలమును గంభీరము అయిన శరదాకాశములాగానే నీవు శోభిల్లుతూ ఉన్నావు. ఓ రాజా, ఇష్టము అయిష్టము మొదలైన సర్వ విషయాల యందు కూడా నీవు సమరూపుడవై కనబడుతూ ఉన్నావు. ఇంకా ఎల్ల ఎడలా కూడా సంతుష్టుడవై వీతరాగుడవై ఎటువంటి రాగద్వేషాలు లేనివాడవై ప్రకాశిస్తూ ఉన్నావు. మిత్రమా, నీవు నీ
ఉత్తమ బుద్ధి చేత సారము అసారాలను నిర్ణయించి పారంగతుడివయ్యావు. ఇంకా ఈ దృశ్య జగత్తంతా కూడా అఖండ రూపమై బ్రహ్మముగానే యథారీతి ఉన్నది అని నీవు ఎరిగి ఉన్నావు. ఉత్పత్తి వినాశాల యొక్క నిర్ణయము ఎరిగినవో తత్వజ్ఞుడా, ప్రసన్న చిత్తము కలిగి ఆరోహ అపరోహాల చేత ప్రేరితమయ్యేటువంటి చెంచల రాగదశ నిర్ముక్తమై నీ శరీరము ఇప్పుడు భాషిస్తూ ఉన్నది. ఓ సుందర, దీనికంటే కూడా ఉత్తమమైన వస్తువు ఈ ప్రపంచమున మరి ఒకటి లేనే లేదు. అట్టి నిజాత్మ వస్తువు చేతనే మరి అమృతము చేత సముద్రములాగానే నీ యొక్క మహిమయందు నీవు పరితృప్తుడివై ఉన్నావు అని చెప్పగా అప్పుడు సురగుడు ఇలా అంటూ ఉన్నాడు. నతదస్తి మునే వస్తు యత్రోపాదేయతాస్తిన యావత్ కించిదిదం దృశ్యం తావదే తన్న కించన. ఓ మునీంద్ర, ఈ దృశ్య ప్రపంచమంతా కూడా మిథ్య. కాబట్టి ఎలాగంటే ఇదంతా అబద్ధమే, మాకిక్కడ గ్రహించేటువంటి పదార్థమేదీ లేదు. మరి గ్రహించేటువంటి భావము ఉంటే కదా వదిలిపెట్టేటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెబుతూ, ఓ పరిగముని, మాకీ ప్రపంచమున గ్రహింపదగినటువంటి వస్తువేది లేదు. ఎలయనినా ఈ దృశ్యం ఏదైతే ఉన్నదో అదంతా లేనిదే అయి ఉన్నది కదా, అదంతా మిథ్యారూపము కదా. కేవలము దేశకాలముల వలననే పదార్థాల యొక్క అన్నింటి యొక్క తుచ్చములు హెచ్చు తగ్గువులు, ఏ విధంగా నీచము హెచ్చు, ఈ విధంగా హెచ్చు తగ్గుల వ్యత్యాసం సంభవించడం అనేటువంటిది కేవలము దేశకాలాల పదార్థాల అన్నింటి యొక్క హెచ్చు తగ్గులు సంభవిస్తూ ఉన్నందున అట్టి తుచ్చత్వ స్థితి నా మనస్సును చిరకాలముననే క్షయించింది. ఇటువంటి వ్యత్యాసం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడో నశించిపోయింది. దేశకాల వశము చేతనే ఈ యొక్క నీచ పదార్థాల యొక్క ఎక్కువతనము కానీ తక్కువతనము కానీ ఈ హెచ్చు తగ్గుల పదార్థాల యొక్క తుచ్చత్వము అనేటువంటిది నీచత్వము అనేది సంభవిస్తుంది. కాబట్టి ఈ తుచ్చము కానీ అతుచ్చము కానీ కూర్చున్నటువంటి దాని ద్వారా ఏర్పడిన నింద కానీ స్తుతి కానీ ఆ రెండు కూడా వనర్పరావు. అదే విఘ్నుల యొక్క మతము అని చెబుతూ, లోకమున నింద అంటే పొగడ్తలు కానీ నిందలు కానీ ఈ మరి రాగము చేతనే కలుగుతాయి, ఆసక్తి వలనే కలుగుతాయి. ఆసక్తి అనేటువంటి కోరిక చేత అవన్నీ కూడా పుట్టుకొస్తాయి. కానా ఉత్తమమైనటువంటి బుద్ధిమంతుడు మహా ఉదారమైనటువంటి పదార్థముని ఇచ్చగిస్తాడు. ఉదారమైన పదార్థము అంటే బ్రహ్మ పదార్థమే కదా, దానిని ఇష్టపడతాడు. త్రైలోక్యేచ స్త్రియ శైలా సముద్రవన రాజయ భూతాని వస్తు శూన్యాని సారో నాస్త్యత్ర వస్తుతః. ఈ ముల్లోకములయందు కలిగిన స్త్రీ, పర్వతాలు, సముద్రాలు, వన సమూహాలు, సమస్త ప్రాణులను, పృథివీ మొదలైనటువంటి పంచమహాభూతాలు అన్నీ కూడా సత్యవస్తురహితములే అయ్యున్నవి. స్త్రీలు ఆనందం అంటాం కానీ అది మిథ్య. పర్వతాలు అవి కదలనివి అయితే అది సర్వవ్యాపకమైనవి కావు. సముద్రాలు కానీ వనాలు కానీ మరి ఇటువంటి అరణ్యాలు కానీ సమస్త ప్రాణులు, పృథివీ మొదలుకొని పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మహాకాశము ఇవన్నీ కూడా ఇవి కూడా సత్తైన వస్తువులు కావు. ఇవన్నీ కూడా సత్య వస్తువులు కానే కావు. వీటి యందు ఏ సారము లేదు అని చెబుతూ, ఎలాగంటే ముల్లోకాల యందు ఉన్నటువంటి స్త్రీలు కానీ, పర్వతాలు కానీ, సముద్రాలు కానీ, మరి వనాలు కానీ, పంచభూతాలు కానీ, దాని యందు ఉత్పన్నమైన ప్రాణులు కానీ ఇటువంటి పదార్థాలే ఉన్నవి. కానీ ఇవి అన్నీ కూడా సత్యత్వ శూన్యాలే అయ్యున్నవి, అంటే మిథ్యలే, అబద్ధమే అయ్యున్నవి. కాబట్టి వాస్తవంగా ఈ ప్రపంచమున సారమేమన్నా ఉన్నదా అంటే లేనే లేదు అని చెబుతూ, మాంసాస్తిధారుం రుద్రత్నమయే జగతి జర్జరే వాంఛనీయ విహినేస్మిన్ శూన్యే క్రిమివ వాంఛతే. ఎలాగంటే మాంసము, ఎముకలు,
మరి కాష్టము అంటే మాంసాస్తి అంటే మాంసము ఎముకలు, కాష్టము కొయ్యలు, మృత్తిక అంటే మట్టి, రత్న అంటే శిలలు రాళ్ళు. దీనితో నిండిపోయి ఉన్నదే కానీ ఇచ్చగించడానికి అయోగ్యమైనటువంటి, ఇది ఇష్టపడటానికి ఏమన్నా యోగ్యమైనటువంటివా? శరీరాలు చూద్దామా, మాంసాలు రక్తము అస్థులతో ఉన్నది. చెట్లు చూద్దామా, కొయ్యలతో నిండి ఉన్నది. భూమి చూద్దామా, మొత్తం మృత్తికతో నిండి ఉన్నది. పోనీ అటు పర్వతాల వైపు చూద్దామా, అంతా రాళ్ళమయం. పోతే మొత్తం ఇంకా పోతే జలము దగ్గరికి వెళ్తే అంతా జలమయం, శిలా జలాదిమయంతో నిండిపోయి ఇటువంటిది ఇది సార వస్తువు అని హెచ్చరించడానికి ఏదైనా యోగ్యమైనటువంటి వస్తువు ఉన్నదా? లేదు కదా. ఈ పురాతన శూన్య జగత్తునందు కోరదగినటువంటి పదార్థం ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు. ఏ విధంగా అంటే మాంసము, అస్థి, దారు, మృత్తిక, రత్న, శిలామయమై కావుననే ఉన్నది కాబట్టి, కోరదగినటువంటి వస్తువు లేనిదే అయి ఉన్నది కాబట్టి ఈ శిథిల జగంబులందు ఏది కోరబడుతుంది? వాంఛాయాం వినివృత్తాయాం సంక్షయే ద్వేషరాగయోహ దినలక్ష్మ్యాం వ్యపేతాయాం ఆలోకాత పయోరివ. అంటే దినలక్ష్మి పగలు వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రకాశ తపాలు క్షయించిపోతాయి. దినలక్ష్మి సూర్యుడు అస్తమించాడు, పగలు వెళ్ళిపోయింది. పగలు వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రకాశం ఉండదు, తాపము ఉండదు. ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు పగటి దినం ఏముంటుంది? వేడితో పాటు వెలుగు ఉంటుంది, వెలుగుతో పాటు వేడి ఉంటుంది. ఈ రెండు కూడా క్షయించిపోతాయి. ఎప్పుడు? దినలక్ష్మి పగలు వెళ్ళిపోతాయి. అలాగే మరి పదార్థాలను గురించినటువంటి ఇచ్చ నివృత్తి కాగా, ఇక ఏ పదార్థము సారము కానప్పుడు దానిలో ఉన్నటువంటి కోరిక కూడా నివృత్తి అయిపోయింది. కాబట్టి రాగద్వేషాలు అనేటువంటివి నశించిపోయినవి. ఎలాగంటే పగలు గనక లెస్సగా అంటే పూర్తిగా పగలు తొలగిపోయింది, అప్పుడు పగలు ఉండేటువంటి వెలుగు ఎండ రెండు ఉండవు, ప్రకాశం నశించిపోతుంది. అలాగే పదార్థాల గురించినటువంటి కోరిక బాగా తొలగిపోయింది. ఎందుకు? పదార్థము అంతా కూడా మిథ్యయే అయి ఉన్నది, దాని పట్ల కోరిక లేదు, కోరిక అనేటువంటిది నశించిపోయింది. ఇంకప్పుడు రాగద్వేషాలు, మరి ఒకదాని పట్ల ఆసక్తి కానీ మరొక దాని పట్ల ఇష్టం కానీ ఉంటుందా? ఉండదు. ఎందుకు? కోరికలే లేవు కాబట్టి అని చెబుతూ అలమతి వితతైర్వచ ప్రపంచైర్యముచితే సుఖాయ దృష్టిరేఖ ఉపశమిత రసం సమం మనోంతర్యది ముదితం తనుత్తమ ప్రతిష్ట. కాబట్టి మిత్రమా, ఇక అధికమైన వాగ్జాలము వ్యర్థమే. ఇంకా దీనిని గురించి, అయోగ్యమైన పదార్థాన్ని గురించి మాట్లాడుకోవడం నిజంగా కూడా ప్రయోజనం లేదు. అధికమైనటువంటి మాటలు ప్రయోజనం లేదు, వ్యర్థమే. సర్వత్రా కూడా రాగద్వేషరహితమే. ఎక్కడ చూసినా కూడా రాగము లేదు, ద్వేషము లేదు, పరమశాంతమై ఉన్నది. ఏంటది? ఆత్మైక రసమై, కేవలము ఏకరస మాత్రమైనటువంటి ఆత్మయే ఉన్నది. అక్కడ మనసు తన ఆత్మయందే కేవలము పరితృప్తి పొందింది. ఇంకా మనసు అనేది తన యొక్క ఆత్మయందే కేవలము పరితృప్తి పొందినట్లయితే ఉత్తమమైనటువంటి ప్రతిష్టే అవుతుంది. అంటే సర్వోత్తమంగా విశ్రాంతి దొరుకుతుంది. ఇట్టి దృష్టి ఒక్కటి మాత్రమే సేవించదగినది అని చెబుతూ, ఎలాగంటే ఇంకా అధికమైనటువంటి మాటలు ఎందుకు? వ్యర్థమే కదా. మనసు వాసనారహితమైపోయి సర్వత్రా కూడా రాగవర్జితమైపోయింది. అది అలా అయినప్పుడు సమంగా ఉంది అంటే విక్షేప శూన్యమైపోయింది. తన యొక్క ఆత్మయందే ప్రీతిని పొంది ఉండడం వలన అదే కదా సర్వోత్తమమైనటువంటి ప్రతిష్ట, అదే కదా స్థిరమైనటువంటి విశ్రాంతి అవుతుంది. అంతేకాక ఇక దృష్టి ఒక్కటి మాత్రమే ఆత్యంతిక సుఖము కొరకు సదా సేవింపదగి ఉన్నది అని తెలియజేస్తూ ఈ ఉపశమ ప్రకరణమునందు సొరగు పరిగా యొక్క నిశ్చయాన్ని గురించి తెలియజేసి ఇంకా శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. సొరగుహో పరిగశ్చైవ విచార్యేతి జగద్భ్రమం మిదః ప్రపూజితౌ తుష్టౌ స్వవ్యాపార పరౌగతౌ. ఇంకా వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు? ఓ రామచంద్ర, సొరగుడు
పరిగుడు వీరిద్దరూ కూడా ఇలా జగత్తు యొక్క భ్రమణ గురించి విచారించి ఒకరిని ఒకరు పూజించుకొని ఒకరినొకరు గౌరవం, ప్రేమ, పూజ అనేటువంటి చేసుకున్నారు. ఒకరినొకరు ఆరాధించుకున్నారు. సంతుష్టులై ఎవరి యొక్క జీవన వ్యాపారం ఉన్నదో ఆ ముఖంగా వారు వెళ్ళిపోయారు అని చెబుతూ, అంటే సురఘు పరిగులు ఇరువురు కూడా ఈ ప్రకారంగా జగత్తు యొక్క భ్రమణ గురించి విచారించి ఏ విధంగా పరస్పరము ఒకరినొకరు పూజించుకొని సంతుష్టులయ్యారు. వారి కార్యాలు చేసుకోవడం కోసం ఇక అక్కడ నుండి వెడలిపోయారు. తదేవ రాఘవ శ్రుత్వా పరమం బోధకారణం అనేనైవ విబోధేన భవలబ్ధాస్పద స్ఫుటం. కాబట్టి రాఘవ, వారి యొక్క ఈ చరిత్రాన్ని విని నిశ్చయం పొందడం చేత పరమబోధ అనేటువంటిది పరమజ్ఞానమే జనిస్తుంది. ఎలాగంటే సురఘు పరిగుల యొక్క ఆ జ్ఞానము చేతనే నీవు కూడా పరమపద లాభాన్ని ప్రత్యక్ష రీతిలో పొందు. రామా, మహాజ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాజ్ఞానదాయకమైనట్టి ఈ సురఘు పరిగుల యొక్క సంవాదాన్ని విని ఉన్నావు కదా. ఈ జ్ఞానబోధ చేతనే ఆత్మపదమునందు ప్రత్యక్షంగా పొందిన వాడవే అయ్యుండు. ఆత్మపద ప్రాప్తికి ఇంత మాత్రపు జ్ఞానము చాలు అని చెబుతూ, పరయా ప్రజ్ఞయా ధీర విచారాగతి క్షణాయ గలత్యలమహంకార కాలమేఘే హృదంబరే సమస్తలోకానుమతే సఫలే హ్లాదకారిణి నిర్మలే వితతే చేతః శరత్కాల ఉపస్థితి. ధీరులకు విజ్ఞానులతో అంటే ధీమంతమైనటువంటి విఘ్నులతో కలిసి విచారించడం చేత ఉత్తమమైనటువంటి తీక్ష్ణ బుద్ధి చేత అహంకారము అనే కాలమేఘము హృదయం యొక్క ఆకాశమునందు లెస్సగా నశించిపోతుంది. అలా నశించిపోగా సర్వలోక వ్యాప్తము అయిన ఫలముతో కూడుకొని ఆనందకారి అయినటువంటి నిర్మల చిత్తము అనే శరత్కాలము ప్రవేశిస్తుంది. దాని ద్వారా ధ్యానయోగము, శరణ్యము, ఆత్మరూపము అయినటువంటి స్థితి సంభవిస్తుంది అని చెబుతూ, అంతేకాదు ధ్యేయే శరణ్యే సుగమే సకలానంద సంపది సుప్రసన్నే చిదాకాశే స్థీయతే పరమాత్మని యో నిత్యమధ్యాత్మమయో నిత్యమంతర్ముఖః సుఖీ నిత్యం చిదనుసంధానో మనఃశోకైర్న బాధ్యతే. ఈ విధంగా శరత్కాలము కనుక ప్రవేశించిందనుకో, అప్పుడు ధ్యానయోగ్యమైనటువంటి శరణ్యమును, ఆత్మరూపమే అవడము చేత సుగమమును, సర్వ ఆనంద సంపత్తి స్వరూపమును, సుప్రసన్నమును, చిదాకాశ రూపము అయిన పరమాత్మ యందు ఎవడైతే స్థితి పొంది ఉంటాడో, ఇంకా ఎవడు నిత్యము ఆత్మవిచార తత్పరుడే, అంతర్ముఖుడే, సుఖరూపుడే, చిదాస్వాదనపరుడే ఉంటాడో, అతని యొక్క చిత్తము దుఃఖము చే ఎప్పటికీ కూడా పీడింపబడదు. అంటే ధైర్యోపేతమైనటువంటి తన యొక్క స్వవిచారణ చేత, తీక్ష్ణమైనటువంటి గొప్ప ప్రజ్ఞ చేత హృదయాకాశమునందు అహంకారము అనే కారు మబ్బు నశించిపోయిందనుకో. అలా నశించిపోగా సమస్తలోక సమ్మతమై, సఫలమై, ఆనందకరమై, నిర్మలమై, విశాలమైనట్టి చిత్తము అనే శరత్కాలము ఏతిస్తుంది. అలా శరత్కాలము వచ్చిందనుకో, అప్పుడు ధ్యేయస్వరూపమై అంటే నిర్మలమైనటువంటిదే శరత్కాలము యొక్క సాదృశ్యం. అలాగా నిర్మలమై ఉన్నప్పుడు ధ్యేయస్వరూపమై, సర్వులకు శరణ్యమై. ధ్యేయస్వరూపము అంటే సర్వప్రకాశాత్మైనటువంటి సర్వవ్యాపక స్థితి ఏదైతే ఉన్నదో అదే ధ్యేయస్వరూపము. అందరికీ కూడా అదే శరణ్యమై ఉన్నది, సులభముగా ప్రాప్తించేటువంటిది, సకల ఆనంద సంపద రూపమై ఉంటుంది. మనసు మాలిన్యరహితమై ఉంటుంది. చిదాకాశ స్వరూపమై అయి ఉన్న పరమాత్మ హృదయాకాశమున స్థితి కలిగి ఉంటాడు. అలా ఉండగా మనస్సు శోకము చేత ఏమీ కూడా బాధించబడదు.
ఇంకా ఎవడైతే నిత్యము ఆత్మవిచారాన తత్పరుడై ఉంటాడో, బాహ్యాసక్తి శూన్యుడయి ఎల్లవేళలా కూడా అంతర్ముఖుడై వెలయుచూ ఉంటాడో, తన యొక్క ఆత్మసాక్షాత్కార సందర్శనం చేస్తూ ఉంటాడో, నిరంతరం కూడా చిదాత్మ యొక్క అనుసంధానం సలుపుచూ ఉంటాడో, అతడు మహాసుఖవంతుడై ఉంటాడు. ఇంకా అట్టివాని మనసు ఎటువంటి శోకాలచే కూడా ఎప్పటికీ బాధింపబడదు అని చెబుతూ, అతడు ఎల్లప్పుడూ కూడా వ్యవహార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా, ఈ జగత్ సంబంధమైన కార్యాల పట్ల వ్యవహార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా, రాగద్వేషాలతో నిండినట్లు ఉన్నప్పటికీ కూడా, జలమందు ఉంచబడినటువంటి కమలంలాగానే అంతఃకరణమున కలంకయుతుడు ఎప్పటికీ కానేరుడు అని చెబుతూ, సమ్యగ్ విజ్ఞానవాన్ శుద్ధో యోంతః శాంతమనా ముని న బాధ్యతే సా మనసా కరిణేవా మృగాధిప. ఉత్తమమైనటువంటి జ్ఞానియు, అంతఃకరణమున శుద్ధుడును, శాంతచిత్తుడు అయినటువంటి ముని ఏనుగు చేత సింహం బాధింపబడినట్లుగానే మనస్సు చేత ఎప్పుడూ కూడా బాధింపబడకుండానే ఉంటాడు. ఏ విధంగా ఉన్నవాడు బాధింపబడకుండా ఉంటాడు మనస్సు చేత అంటే, ఉత్తమమైనటువంటి జ్ఞానం కలిగినవాడు, అంతఃకరణమునందు మనోబుద్ధి చిత్తాహంకారాల యందు శుద్ధత్వంతో ఉన్నటువంటి వాడు. అలా శుద్ధత్వంతో ఉన్నవాని యొక్క చిత్తము శాంతిపడి ఉంటుంది. అటువంటి శాంతచిత్తుడు అయిన ముని ఏ విధంగా అంటే, ఏనుగు చేత సింహము బాధింపబడనట్లుగానే, సింహం ఏనుగును బాధిస్తుంది కానీ ఏనుగు సింహాన్ని బాధిస్తుందా? బాధించలేదు. అలాగే ఏనుగు చేత సింహం బాధింపబడనట్లుగానే మనస్సు చేత ఎన్నడూ కూడా బాధింపబడకుండానే ఉంటాడు. ఎలాగంటే, ఏనుగు చేత సింహము బాధింపబడనట్లుగానే ఉత్తమమైనటువంటి విజ్ఞానవంతుడు, శుద్ధుడు, అంతఃకరణమున ప్రశాంతుడు అయినటువంటి ముని మనస్సు చేత ఎప్పటికీ కూడా బాధను పొందడు. భోగైక శరణం దీనం చ చిత్తం జ్ఞస్య విద్యతే నజ్జనే దుర్ధ్రుమాయ వజ్జే ఇవజ్ఞా చిత్తం హి మహావపు. నందనవనమున కంటక వృక్షం ఉండనట్లుగానే జ్ఞాని యొక్క చిత్తము భోగలంపటమై దేనయుక్తము కాకుండా ఉండి విశాల రూపమునే ఉంటుంది. అంటే క్షుద్రముకు విషయ సుఖాన్ని కాంక్షించకుండానే ఉంటుంది. ఎలాగంటే, నందనవనము పూల చెట్లు మరి పండ్ల వృక్షాలు ఉన్నటువంటి అందమైన విహరించడానికి అనుభవించడానికి యోగ్యమైనటువంటి ఆ యొక్క తోట యందు ముళ్ళ చెట్టు ఉంటుందా? ఉండనే ఉండదు. అలాగే జ్ఞాని యొక్క చిత్తము కూడా భోగలంపటమై అంటే భోగాలకు లోబడిపోయి దీనయుక్తమై ఉంటుందా? ఎప్పటికీ అలా ఉండదు. అంటే అలా ఉండకుండా విశాల రూపాన్నే పొంది ఉంటుంది. అంటే క్షుద్రమైనటువంటి విషయ సుఖాన్ని ఎప్పుడూ కూడా వాంఛించదు అని చెబుతూ, నందనవనమున కంటక వృక్షం మొలవనట్లుగానే జ్ఞాని యొక్క చిత్తము భోగాలను శరణబొందుచు దీనమై ఎప్పటికీ ఉండదు. ఎలాగంటే, జ్ఞాని యొక్క చిత్తము ఎల్లవేళలా గంభీరమై ఉంటుంది, విశాలమై ఉంటుంది, మహారూపము అంటే ఆత్మరూపాన్నే పొంది ఉంటుంది. అట్టిది అల్పమైనటువంటి క్షుద్ర సుఖలేశాల కోసం దేవులాడుతుందా? అసలు అది సాధ్యపడదు కదా అని చెబుతూ, విరక్తో జన్మ మరణే యథా దుఃఖీన మానవ పరిజ్ఞాతాఖిల విద్యం తదా చిత్తం నా దుఃఖితం. విరక్తుడు జనన మరణాలను గాంచి దుఃఖాన్ని పొందనట్లుగానే సమస్తము విచారించి విషయేంద్రియ శరీరాదులను తదితర దృశ్యమంతా కూడా అవిద్య అంటే మిథ్యాభ్రాంతి అనే చిత్తం ఎరిగిందనుకో, తెలుసుకున్నదనుకో, అది ఏమాత్రము కూడా దుఃఖాన్ని పొందకుండా ఉంటుంది. ఎలాగంటే, విరక్తుడైనటువంటి మనుజుడు పుట్టుకను కానీ మరణం గురించి కానీ దుఃఖించడు. ఎందుకు? వానికి అసలుకి దేని మీద ఆసక్తి లేదు, ఉండాలని లేదు, పోవాలని లేదు. అటువంటి వానికి జనన మరణాల పట్ల దుఃఖం అనేది కలుగుతుందా?
కలగదు. అంతా కూడా బాగా విచారించి విషయ, ఇంద్రియ, శరీరము మొదలైనటువంటి సమస్త దృశ్యాలను కూడా ఇవన్నీ అబద్ధమే, మిథ్యయే అని ఎరిగినటువంటి చిత్తము ఇంకా దేనిని గురించి దుఃఖాన్ని పొందుతుంది? అది దేనిని గూర్చి కూడా దుఃఖాన్ని పొందకుండానే ఉంటుంది అని చెబుతూ, పరిజ్ఞాత మహామోహో భావోద్భవాత్మన స్పృశ్యతే నైన సాధు రజసేవా నభస్త్రులం. ఎలాగంటే, సాధువకు రామ, ధూళి ఆకాశాన్ని అంటుతుందా? ఏదైనా వస్తువు ఉంటే ఏదైనా అంటుతుంది. అసలు అక్కడ వస్తువే లేదు, సర్వము ఖాళీని పోయి ధూళి అంటుకుంటుందా? అంటుకోదు కదా. అలాగే తన యొక్క మనోమోహము మొత్తం కూడా తను పడేటువంటి మానసికమైనటువంటి మోహమంతా భ్రమ అని ఎరింగిన వానిని లోకమునకు కర్తృత్వము, అభిమానము చేత జనించేటువంటి పాపము ఎప్పటికైనా సరే ఎప్పటికీ వానిని అంటనే అంటదు, వాడు అంటబడడు. కాబట్టి సాధువుకు రామచంద్ర, ఆకాశము ధూళి చేత అంటబడనట్లుగానే మనస్సు యొక్క మోహము కూడా భ్రమ అని తెలుసుకున్నటువంటి వాడు ఈ జగత్ పదార్థాల వలన వాని అందరి కర్తృత్వము, అభిమానం వలన ఉద్భవించున్నది అయినటువంటి ఏ పాపమైతే ఉంటుందో ఆ పాపము చేత వాడు ఎప్పటికీ కూడా అంటబడడు అని తెలియజేస్తూ, అవిద్యా సంపరిజ్ఞాతమిదమేవ మహౌషధం అవిద్యా వితత వ్యాధేస్తి మిరస్యేవ దీపకం. అవిద్య అనేటువంటి మహారోగానికి, అంటే అజ్ఞానము అనేటువంటి మహారోగానికి ఈ జగత్తు అవిద్య మాత్రమును విచారము చేత జనించేటువంటి ఉత్తమ జ్ఞానము అంధకారానికి దీపంలాగానే మహా ఔషధము అవుతుంది కదా. ఏ విధంగా అంటే, చీకటి అనేటువంటి వ్యాధిని పోగొట్టడానికి దీపం ఏమవుతుంది? మహా ఔషధమే అవుతుంది. దీపం తీసుకొస్తే చీకటి లేకుండా పోతుంది. అట్లాగే జగత్తు యొక్క ఆకారంలో విస్తరించినటువంటి ఈ అవిద్య అనే గొప్ప రోగానికి ఈ జగత్తు మిథ్య అని బాగా తెలియటమే కదా మహా ఔషధం అవుతుంది అని చెబుతూ, అవిద్యా సంపరిజ్ఞాత యదైవహి తదైవహి సా పరీక్షీయతే భూయః స్వప్నేనేవహి భోగభూః. ఇది స్వప్నము అని తెలియడం చేత స్వప్నానుభవ ప్రదేశము నశించిపోతుంది. లేకపోతే అది తెలియకపోతే ఆ స్వప్నము నిజము అని అనుభవిస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు మెలకువలోకి వస్తాడో, ఓహో నేను కన్నది స్వప్నము, నేను అనుభవించింది స్వప్నము అని ఎప్పుడైతే స్వప్నమని తెలుసుకుంటాడో ఆ స్వప్నంలో వాడు అనుభవించినటువంటి ప్రదేశము, ఆ వస్తువు అన్నీ ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు, అన్నీ నశించిపోతాయి. అలాగే అవిద్యారూపమున ఎప్పుడు ఎరుగబడతాడో అప్పుడే నశించిపోతుంది. అంటే మరి అవిద్య అంటే అజ్ఞానము కూడా, ఈ అజ్ఞానాన్ని గురించి అవిద్యారూపమున ఎప్పుడు ఎరుగబడతాడు అంటే స్వప్నము అని ఎప్పుడు తెలుస్తుంది? జాగ్రత్తలోకి వచ్చాక తెలుస్తుంది. అప్పుడు స్వప్నానుభవం అంతా నశించిపోతుంది. అలాగే ఈ అవిద్య అనేటువంటిది అవిద్యారూపమున ఎప్పుడు ఎరుగబడతాడో, ఇదంతా అబద్ధము అని అబద్ధంతో తీసివేసినప్పుడు అప్పుడే అది నశించిపోతుంది అని చెబుతూ, ఇది స్వప్నము అని తెలియబడింది అనుకో, వెంటనే ఆ స్వప్నంలో అనుభవించినటువంటి అనుభవాలన్నీ కూడా నశించిపోతాయి కదా. అలాగే ఏ సమయంలో అయితే జగద్రూపమైనటువంటి అది విద్య అని తెలుసుకోబడుతుందో, అంటే ఆ అవిద్య విద్య అని తెలుసుకోబడుతుందో ఆ సమయమునే అది లెస్సగా క్షయించి నశించిపోతుంది అని చెబుతూ, అంటే వ్యవహార పరోప్యంత రసక్తామతిదేరే కదీహి స్పృశ్యతే నైన సాధుర్మత్యే క్షణమివాంబస. వ్యవహారపరుడే అయినప్పటికీ కూడా అంతరమున సంసారమందు సక్తము కాకుండా, ఆసక్తము లేకుండా కేవలము బ్రహ్మమందే నిమగ్నమై ఉన్నటువంటి బుద్ధి కలిగిన వానిని, అంటే చేప కళ్ళు జలం అంటనట్లుగానే వానిని ఎటువంటి పాపాలు కూడా అంటనేరవు.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.